ఉస్మానియా యూనివర్సిటీకి ఈ నెల 21న సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను స్వాగతిస్తున్నామని ఉస్మానియా యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులు అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల అధ్యాపకులు తమ సమస్యల పరిష్కారానికి సమ్మె చేస్తున్న సమయంలో వీసీలు స్పందించకపోయినా తమ సమస్యలపై ముఖ్యమంత్రి స్పందించడంపై కాంట్రాక్ట్ అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలిపారు. కాంట్రాక్ట్ అధ్యాపకులకు కూడా యూజీసీ పే స్కేల్ ప్రకారం నేతలు ఇవ్వడంపై పరిశీలించాలని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పినా ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను విన్నవించుకునేందుకు ఓయూవీసీ సమయం కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం స్పందించి తమ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. వస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి కాంట్రాక్ట్ అధ్యాపకుల తెలంగాణ రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల కాంట్రాక్ట్ అధ్యాపకుల తరఫున స్వాగతం పలుకుతున్నాము. ఎందుకంటే మా సమస్యలను అన్నింటినీ సానుకూలంగా స్పందిస్తూ గతంలో మేము ఏప్రిల్ నెలలో 11 రోజుల సమ్మె చేసినప్పుడు వీసీలందరూ వ్యతిరేకించినప్పటికీ కూడా ఒక్క సీఎం గారే కల్పించుకొని వీళ్ళ సమస్యను మనం పరిష్కరించకుండా రిక్రూట్మెంట్కు వెళ్ళడానికి లేదు కాబట్టి వీళ్ళు ఎంతమంది ఉన్నారో అన్ని పోస్టులు పక్కన పెడుతూ వీళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే స్కేల్ ఉన్నదో అది బేసిక్ పే కానీ లేకుంటే యాన్యువల్ ఇంక్రిమెంట్ కానీ డిఏహెచ్ఆర్ఏ కానీ వాటన్నిటితో కూడినటువంటి యూజీసీ పే స్కేల్స్ మనం వాళ్ళకి పే చేద్దాము, దాన్ని ఎగ్జామ్ చేయమని చెప్పినారు. కాబట్టి అది ఇప్పటి వరకు నెరవేరలేదు. కాకపోతే ఏంటంటే ఏదైతే మా కాంట్రాక్ట్ అధ్యాపకులు అందరికీ సమానమైనటువంటి పోస్టులు పక్కన పెట్టి మిగతా వాటిని రిక్రూట్మెంట్ చేసుకోమని చెప్పినందుకు మాత్రమే ఆ వీసీలందరూ వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొంతమంది ఈసీలలో అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో పర్మిషన్ తీసుకున్నారు. మా పోస్టులు పక్కన పెడుతూ మిగతా వాటికి ఖాళీలకు మాత్రమే రిక్రూట్మెంట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నారు. సో కాబట్టి దానికి ఈ కాంట్రాక్ట్ అధ్యాపకుల అందరి తరఫున సీఎం గారికి